హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ముక్కు పుడక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అక్షయ నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్ళి నాగమ్మ, చిలకమ్మ అని చెప్పి పిలవటంతో పుట్టలో నుంచి నాగమ్మ ఎగురుకుంటూ చిలకమ్మ అక్షయ్ దగ్గరకు వస్తాయి. నేను అర్చనగా ఉన్నప్పుడు కూడా మీరు నన్ను గుర్తుపట్టారని నాకు అర్థమైంది నాగమ్మ అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది. నేను అర్చనగా మారైనా సరే అమ్మ నాన్నలను ఒకటి చేద్దాం అనుకున్నాను, కానీ అర్చన రూపంతో నేను అమ్మ నాన్నల్ని ఒకటి చేయలేకపోయాను. అక్షయ ఇన్ని రోజులు దూరంగా ఉంది, తిరిగి వచ్చింది కదా అని చెప్పి నా పైన ప్రేమ చూపించి తిరిగి అమ్మను దగ్గరకు తీస్తారేమో అనుకుంటే ఇప్పుడు కూడా అమ్మపై నాన్న వాళ్ళకు ద్వేషం అలానే ఉంది. అమ్మను ఇంకా ఇంకా అవమానిస్తున్నారు, అసహ్యించుకుంటున్నారు. అమ్మ చాలా మంచిది, ఎప్పుడు కూడా ఎదుటి వారికి అన్యాయం చేయాలని చూడదు. అలాంటి అమ్మకు మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని చెప్పి అక్షయ నాగమ్మను అడుగుతూ ఉంటుంది. నానమ్మ వాళ్ళంటే అమ్మ గురించి అపార్థం చేసుకున్నారనుకోవచ్చు, కానీ నాన్న అమ్మను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అమ్మ మెడలో తాళి తీస్తే నాన్నకు ప్రాణాపాయం అని తెలుసు. అయినా కూడా నాన్న ఎందుకు అమ్మను అర్థం చేసుకోవట్లేదు, అమ్మను అపార్థం చేసుకుంటూ ద్వేషిస్తూనే ఉంటున్నాడు. అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాగమ్మ, ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి అక్షయ నాగమ్మతో చెప్తూ ఉంటుంది. మీ దగ్గరకు వచ్చి నా బాధను చెప్పుకుంటే నా మనసు కాస్త కుదుట పడుతుందని నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను నాగమ్మ. అమ్మ నాన్నలు ఒకటైతే చూడాలనుంది, వాళ్ళిద్దరి సంతోషం చూడాలని ఉంది నాగమ్మ అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. మీకు వీలు కుదిరితే అమ్మ నాన్నలు ఒకటే ఇలా చేయండి నాగమ్మ అని చెప్పి అక్షయ నాగమ్మను అడుగుతూ ఉంటుంది. ఇక నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా రోడ్డు మీదకి వెళ్తూ ఉంటారు. ఏంటి నాగమ్మ, నేను అమ్మ నాన్నలను ఒకటి చేయమన్నానని మీ ప్రయత్నం మీరు చేయటానికి వెళ్తున్నారా? నేను ఇలా అడగగానే నా కోరిక నెరవేర్చడం కోసం మీరు వెళ్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకంటూ ఏదైనా కోరిక ఉందంటే అమ్మ నాన్నలు ఒక్కటవ్వటమే, వాళ్ళిద్దరూ కలిసి సంతోషంగా ఉంటే చూడాలని ఉంది అని చెప్పి అక్షయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్గా అక్కడికి పెద్దిరాజు వస్తాడు. అమ్మ అక్షయ, ఏంటి నాగమ్మ చిలకమ్మలతో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మావయ్య, అమ్మ నాన్నల్ని కలపమని నాగమ్మ చిలకమ్మలను అడుగుతున్నాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. అడిగావు కదమ్మా, నాగమ్మ చిలకమ్మ నీ కోరిక నెరవేరుస్తారులే, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి పెద్దిరాజు అక్షయ్ని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మరోవైపు నాగమ్మ చిలకమ్మ ఇద్దరు కూడా దుర్గాదేవి గుడి దగ్గరకు వెళ్తారు. అప్పుడు దుర్గాదేవి ప్రత్యక్షం అవుతుంది. ఏంటి నాగమ్మ, ఏంటి చిలకమ్మ ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నాగమ్మ చిలకమ్మలు దుర్గాదేవికి ఏదో చెప్తూ ఉంటారు. అర్థమైంది నాకు, మీరు చెప్పేదేంటో అర్థమైంది నాగమ్మ, అవని శ్రీకర్లను కల్పమని అడుగుతున్నారు అంతే కదా అని చెప్పి అమ్మవారు నాగమ్మ చిలకమ్మలను అడుగుతూ ఉంటుంది. దాంతో నాగమ్మ తల ఊపుతూ ఉంటుంది. అవనిని వేదవతి కుటుంబం అర్థం చేసుకొని దగ్గరకు తీసుకోవాలే కానీ పరీక్షలతో పంతాలతో దగ్గరికి తీసుకోవటం కరెక్ట్ కాదు. విధిరాత వాళ్ళిద్దరినీ తప్పకుండా ఒకటి చేస్తుంది, ఆ సమయం కోసం ఎదురు చూద్దాం అని చెప్పి అమ్మవారు నాగమ్మ చిలకమ్మలకు చెప్తూ ఉంటుంది. ఇక దాంతో నాగమ్మ చిలకమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అవని శ్రీకర్లను కలపాలని పంచభూతాలు కూడా కోరుకుంటున్నాయి అని చెప్పి అమ్మవారి రూపంలో ఉన్న దుర్గమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి తన శిష్యులతో కలిసి వేదవతి ఇంటికి వస్తారు. సిద్ధేశ్వర స్వామిని చూసిన కృష్ణబాబు, అమ్మ సిద్ధేశ్వర స్వామి మన ఇంటికి వస్తున్నారు, మీరేమైనా కబురు పంపించారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మేమేమి కబురు పంపించలేదే, పద వేద వెళ్దాము అని చెప్పి ప్రసాదరావు వేదవతిని తీసుకొని సిద్ధేశ్వర స్వామికి ఎదురుగా వెళ్ళి, స్వామి మీరు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. బాగున్నాను ప్రసాదరావు అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. మేమే మీ దగ్గరికి పర్సనల్గా వచ్చి కలుద్దాం అనుకున్నాము స్వామి, మీరు ఇలా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. వేదవతి, ఇప్పుడు నీ ఆరోగ్యం కుదుట పడిందా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అడుగుతూ ఉంటారు. ఆ రోజు మీరు వచ్చి నా ప్రాణానికి అమ్మవారి ఆభరణాలకు ముడిపడి ఉంది అని చెప్పినప్పుడు మేమంతా కూడా ఆశ్చర్యపోయాము. మీరు చెప్పిన విధంగానే నా ప్రాణానికి ఆభరణాలకు ముడిపడి ఉంది స్వామి, వాటిని అవని దక్కించుకొని
అమ్మవారి ఆభరణాలను అమ్మవారి గుడిలో అప్పచెప్పేసింది. నేను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను స్వామి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అలాగే ఆ మాయ గురించి కూడా అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటే, ఆ మాయనే అమ్మవారి ఆభరణాలను దొంగలించిందని, ముక్కు పుడకను సొంతం చేసుకోవాలనుకుంటుందని అవని సాక్ష్యాలతో సహా నిరూపించింది స్వామి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. వేదవతి, మీ కుటుంబం చాలా గొప్పది. మీ కుటుంబంలో ఎవరికీ కూడా అన్యాయం జరగటానికి వీల్లేదు. ప్రసాదరావు తల్లిదండ్రులకు ఆ రోజు పొలంలో వ్యవసాయం చేస్తుంటే ముక్కు పుడక అమ్మవారు ఎలా అయితే దొరికిందో, అలాగే ఇప్పుడు అమ్మవారు అవని లాంటి గొప్పదాని దగ్గరికి వెళ్ళాయంటే అవని మంచితనం ఏంటో నీకు అర్థం కావట్లేదా వేదవతి? అందరూ అవనిని అపార్థం చేసుకున్నారు. సరే, నువ్వు అయినా అవనిని అర్థం చేసుకోవాలి కదా వేదవతి. అవని గుణవంతురాలు. అసలు నీకు అవని కోడలిగా రావటం నీ అదృష్టం తెలుసా? ఆ రోజు నీ అత్త మామల దగ్గర అమ్మవారు ముక్కు పుడక ఉండేది. మళ్ళీ ఈరోజు నిన్ను కాదని అమ్మవారు ముక్కు పుడక అవని దగ్గరకు వెళ్ళాయి. అవని ఎంత గొప్పదైతే అమ్మవారు ముక్కు పుడక అవని దగ్గరకు వెళ్తాయి. అవని గురించి ఎలా అపార్థం చేసుకున్నావు వేదవతి? చెప్పుడు మాటలకు అలవాటు పడ్డట్టున్నావు. అందుకే అవనిని అపార్థం చేసుకున్నావు. అవని నిజంగానే నీ జాతకంతో పుట్టిన బిడ్డకు జన్మనిచ్చింది. అవనిది నీ జాతకం కాదు, మరి నీ కొడుకుది నీ జాతకం కాదు. కానీ అవనికి పుట్టిన బిడ్డకు మాత్రం నీ జాతకం ఎలా వచ్చింది వేదవతి? ఒక్కసారి ఆలోచించలేకపోయావా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు. 10 ఊర్లకు దేవత అని నిన్ను మొక్కుతూ ఉంటారు. నువ్వు అవనికి ఏం న్యాయం చేశావు వేదవతి? అవని జీవితాన్ని నాశనం చేశావు. అవని ఈరోజు బాధపడుతుందంటే దానికి కారణం నువ్వే వేదవతి. ఇప్పుడైనా సరే చేసిన తప్పుకు అవనిని క్షమాపణ అడుగు. అమ్మవారు ఖచ్చితంగా నీ ఇంటికి తిరిగి వస్తుంది. అక్షయ నీ వారసురాలు, నీ రక్తం అమ్మవారి హంసతో పుట్టింది. నీ జాతకం కారణ జన్మురాలు. ఇంతకు మించి అక్షయ్ గురించి నీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి వేదవతి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు. అవునమ్మా, సిద్ధేశ్వర స్వామి చెప్పింది కూడా నిజమే. అవని నిప్పు. మీ అందరి మాటలను వింటూ నేను అవనిని ఇన్ని రోజులు దూరం పెట్టాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. స్వామి, అవని గురించి మీరు ఇంతలా చెప్తున్నారంటే నిజంగానే అవని ఏ తప్పు చేసి ఉండదని నాకు అనిపిస్తుంది అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఈ ముసలావిడేంటి ఇంత సడన్గా ప్లేటు పినాయించేసింది, ఆ అవనికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటుంది. బంగారం, ఇక ఆ అవనిని అమ్మ ఇంటికి తీసుకొచ్చేస్తుందేమో. అవని ఇంటికి వస్తే మన ఆటలు సాగవు బంగారం అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవని పైన లేనిపోని నిందలు వేసి అవని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. మీరు అవని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా కూడా తప్పు లేదు వేదవతి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు. స్వామి, నేను అవనిని క్షమాపణ అడుగుతాను. తిరిగి నా ఇంటికి కోడలిగా బ్రతిమలాడైనా తీసుకొచ్చుకుంటాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, నువ్వు కాదమ్మా, అవనిని క్షమాపణ అడగాల్సింది నేను. మీ అందరి మాటలు విని అవనిని అనరాని మాటలు అన్నాను. నోటికొచ్చినట్టు మాట్లాడాను. ఇంటి నుంచి బయటకు గెంటేశాను. అవనికి నేనే క్షమాపణ చెప్తాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. శ్రీకర్, నువ్వు కాదురా, నేను చెప్తాను అని వేదవతి అంటూ ఉంటుంది. వేదవతి, అబ్బాయిని ముందు వెళ్ళి అవనికి క్షమాపణ చెప్పనివ్వు. ఆ తర్వాత మీరంతా వెళ్ళి అవనికి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు కూడా అవని విషయంలో పొరపాటు చేయనని బ్రతిమలాడి అవనిని మీ ఇంటికి కోడలిగా నెత్తిన పెట్టుకొని తీసుకొద్దురు. అప్పుడు అమ్మవారు తప్పకుండా మీ ఇంటికి తిరిగి వస్తుంది. ముక్కు పుడకు కూడా తిరిగి వస్తుంది వేదవతి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటారు. అవునరా శ్రీకర్, వెళ్ళరా, వెళ్ళు, అవని దగ్గరకు వెళ్ళు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. వేదవతి, ఇక నేను కూడా బయలుదేరుతాను. అవని గురించి మీ అందరికీ చెప్పి మీ మనసుని ఒప్పించి అవనిని తిరిగి మీ ఇంటికి కోడలిగా తీసుకురావాలనే నేను ఇంత దూరం వచ్చాను. ఇక నేను బయలుదేరుతాను. అవని మీ ఇంటికి వస్తే అంతా మంచి జరుగుతుంది అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉంటారు. చాలా మంచి విషయం చెప్పారు స్వామి, మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఇక మరోవైపు అవని ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ అవని దగ్గరకు వెళ్ళాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటల్లుడు ఇంకా ఆలోచిస్తున్నావు? అవని దగ్గరకు వెళ్ళు, క్షమాపణ అడుగు. అవని నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది, నీతో తిరిగి వస్తుంది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. సరే బావా అని చెప్పి శ్రీకర్ అవని దగ్గరకు వెళ్తూ ఉంటాడు. అవని ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. అవని ఆఫీస్కి రెడీ అవుతున్నావు కదా, నన్ను క్షమించేలా ఎలా చేసుకుంటానో చూడు అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకొని
కారు దగ్గరకు వచ్చి అవని కారులో కూర్చుంటూ ఉంటాడు. ఒరే ఏం చేస్తున్నావురా, అవనిని క్షమాపణ అడగమంటే కారులో కూర్చున్నావేంటి అని చెప్పి ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అవని ఆఫీస్కి రెడీ అవుతుంది నాన్న, ఆలస్యం అవుతుందని చెప్పి నేను చెప్పిన మాటలు కూడా వినిపించుకోదు, అందుకే అవనికి ఎలా క్షమాపణ చెప్పాలో నాకు తెలుసు, నేను చూసుకుంటాను నాన్న అని చెప్పి శ్రీకర్ అంటాడు. సరేరా శ్రీకర్ అని చెప్పి ప్రసాదరావు వెళ్ళి ఇంటి గేటు దగ్గర నుంచొని చూస్తూ ఉంటాడు. అప్పుడు అవని కారు దగ్గరికి వస్తూ ఉంటుంది. శ్రీకర్ని కారులో చూసి నువ్వేంటి నా కారులో కూర్చున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈరోజు నేను డ్రైవ్ చేస్తాను, లాక్ ఇవ్వు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. నాకేమీ నువ్వు డ్రైవ్ చేయాల్సిన అవసరం లేదు, నా ఆఫీస్కి నేను వెళ్ళగలను, నువ్వు నీ బైక్ మీదే రా అని చెప్పి అవని అంటుంది. అది కాదు అవని అని శ్రీకర్ అంటూ ఉంటే ఇక అవని శ్రీకర్ మాటను వినిపించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఒరే శ్రీకర్ ఏంట్రా, అవనిని క్షమాపణ అడుగుతా అన్నావు, కారులో కూర్చున్నావు, అవని నువ్వు చెప్పే మాటను వినిపించుకోకుండా అలా వెళ్ళిపోతుందేంటి అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా సరే అవనిని క్షమాపణ అడుగుతాను అని చెప్పి శ్రీకర్ ప్రసాదరావుతో చెప్పి అవని ఆగు అవని ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అవని శ్రీకర్ మాటను వినిపించుకోకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒరే అమాయకం ఆగురా అని కృష్ణబాబు పిలుస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ కూడా ఎవరి మాటను వినిపించుకోకుండా అవని కారు వెనకే పరిగెడుతూ ఉంటాడు. ఇంకా అలా చాలా దూరం పరిగెట్టిన తర్వాత శ్రీకర్ కింద పడిపోతాడు. అవని కారు అద్దంలో నుంచి శ్రీకర్ని చూస్తుంది. వెంటనే సడన్గా కార్ ఆఫ్ చేసి బావా అని చెప్పి పరిగెత్తుకుంటూ శ్రీకర్ దగ్గరకు వెళ్తుంది. బావా ఏంటి బావా, ఈ గాయాలేంటి బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని నువ్వు నన్ను కారులో ఎక్కించుకోకుండా వచ్చేసావు కదా, నీ కారు వెనకే పరిగెత్తుకుంటూ వచ్చాను అవని అని చెప్పి శ్రీకర్ గాయాలతో చెప్తూ ఉంటాడు. అయ్యో బావా ఏంటి బావా, నేను క్యాజువల్గానే కారు ఆఫ్ చేయకుండా వచ్చేసాను, ఏదో కోపం, ఆ కోపంతో అలా చేశాను, నువ్వు అలా పరిగెత్తుకుంటూ రావటం ఎందుకు బావా, నువ్వు బైక్ మీద ఆఫీస్కి రావచ్చు కదా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఆఫీస్ విషయం గురించి కాదు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు. మరి ఇంకేంటి బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. అవని నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది, నేను చేసిన పొరపాటు ఏంటో నాకు అర్థమైంది, నువ్వు నిజంగా నిప్పువి అవని, నిన్ను నేను అపార్థం చేసుకున్నాను, అవమానించాను, నా కూతురు అయిన అక్షయను నా కూతురు కాదు అన్నాను, ఇప్పుడు చెప్తున్నాను అక్షయ నా రక్తం, నా కూతురు, మా అమ్మలాంటి జాతకం, అందరి మాటలు విని నిన్ను దూరం చేసుకున్నాను అవని, నిన్ను దూరం చేసుకొని ఎంత పెద్ద తప్పు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది అవని, నన్ను క్షమించు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. అవని ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. ప్లీజ్ అవని నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను క్షమించు అని చెప్పి శ్రీకర్ అవని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ ఉంటాడు. లే బావా లే అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నన్ను క్షమించానని చెప్తేనే లేస్తాను అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు. నిజంగా చెప్తున్నావా బావా అక్షయ్ నీ కూతురని అని అవని అడుగుతూ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, అక్షయ నా కూతురు, నా రక్తం, నువ్వు ఏ తప్పు చేయలేదు అవని, నేనే అసలు తప్పులన్నీ చేశాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.